ఆప్కి అదాలత్లో జార్జ్ ఫెర్నాండెస్ గారి మీద ఆరోపణ, ఈయన రాజకీయాల్లో అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. జార్జ్ గారు, మీకు నేను ఒక పాత విషయాన్ని గుర్తు చేస్తాను. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, ఆయన వల్లే మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మీ రాజకీయాల గురువు అని చెప్పొచ్చు. 1967 సంవత్సరంలో ఫరూక్ నగర్ రాజకీయాల ఎన్నికల్లో ఆయన జనసంఘ ఆదరణ స్వీకరించాలని చెప్పారు. అది స్వీకరించే వాళ్ల మొహం మీద బురద జల్లుకున్నట్టు అని మీరు అప్పుడు అన్నారు. ఇది నిజమా? అవును. ఆ తర్వాత లోహియా గారు ఏమన్నారంటే, ఇంతకు ముందే ఒకసారి బురద పూసుకున్నాం, దీన్ని ఎదిరించే వాళ్ల మొహం మీద 3 సార్లు బురద పోస్తామన్నారు. ఆయన అలా చెప్పలేదు. నాకేమనిపిస్తుందంటే, మీరు 3 సార్లు బీజేపీ సాయంతో చాలాసార్లు మినిస్టర్ అయి ఆయన చెప్పింది మీరు చేసి చూపించారు. ఆయన చెప్పిన మాటే నేను చెప్తాను. జార్జికి ఖచ్చితంగా తెలుసుండాలి, ఇది నేను నా పేపర్లో రాసిన వార్త. జార్జి చెప్పిన విషయం, నేను రాసిన వార్తను అంగీకరించి అది ముందుకు సాగితే వాళ్ల మొహన బురద జల్లి వస్తాం, అంతవరకు ఈ పోరాటం ఆగదు అని చెప్పారు. నేను జార్జ్ ఫెర్నాండెస్కి చెప్పేది ఏంటి అంటే, నా మొహం మీద బురద జల్లడానికి ముందు ఆయన మొహానికి 2 సార్లు బురద జల్లుతాం. ఇదే విషయం డాక్టర్ సార్ ఆ రోజు చెప్పింది. ఆ సమయంలో నేను దీన్ని ఎంతో ఎదిరించాను. మీరు ఎదిరించిన సమయంలో మీరు మంత్రి అయ్యే అవకాశం మీకు వచ్చినప్పుడు 1977లో మంత్రి అయ్యారు జనసంఘ్ సాయంతో. 89లో మీరు మంత్రి అయినప్పుడు అది బీజేపీ సాయంతోనే జరిగింది. అబద్ధం. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ సాయంతోనే లేదు. నడుస్తుంది. ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ బీజేపీకి సంబంధం లేదు. అది ఎన్డీఏ గవర్నమెంట్. ఈ పార్టీలో అసలు బీజేపీ అజెండాయే లేదు. ఇందులో మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం కూడా ఒకటి ఉంది. దానివల్ల ఏంటంటే రాజకీయ అవకాశం అని అనరా? అంటే జీవితాంతం మీరు బీజేపీ ఐడియాలజీని మీరు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ తర్వాత మీరు వాళ్లతో చేతులు కలిపి రాజకీయం నడుపుతారు. ప్రభుత్వాన్ని నడపడం అంటే అందరం కలిసి చేస్తేనే, ఒక నిర్ణయం తీసుకొని దాని పట్ల ఉండాలి అవగాహన. ఇది నిజమేనా? వాజ్పేయి ప్రభుత్వ కాలంలో మీరు ప్రభుత్వం కోసం మీరు చిక్కులు తీర్చే పనులు చేస్తూ వచ్చారు. ఒకవేళ తమిళనాడులో ఏదైనా ప్రాబ్లం వస్తే జయలలిత గారితో మాట్లాడడానికి ఫెర్నాండెస్ అక్కడికి వెళ్తారు. ఒకవేళ వెస్ట్ బెంగాల్లో ఏదైనా సమస్య అయితే మమతా బెనర్జీ గారితో మాట్లాడడానికి ఫెర్నాండెస్ గారు అక్కడికి వెళ్తారు. ఒకవేళ మీ పార్టీలో ఏదైనా సమస్య వచ్చినా కూడా అది తీర్చడానికి మీరే వెళ్తారు. అవును. అది మీరు చూశారంటే, ప్రజలు ఎన్నుకున్న ఈ మనిషి ఒక వర్గానికి చెందినవాడైతే, ఈ మనిషి అది ఏది నిజమో దాన్నే మాట్లాడతాడని, అలా అని అనుకోవడం అది మంచి విషయమే. కానీ ఆరోపణ ఏంటంటే, ఆ వ్యక్తి తన పవర్ని ఉపయోగించి ఎన్డీఏని ముక్కలు చేయాలనుకున్నారు. కరుణానిధి గారు ఎన్డీఏలో ఉన్నప్పుడు ఆయన్ని మీరు బయటికి పంపించారు. ప్రకాష్ చోటా ఎన్డీఏలో ఉన్నారు, ఆయనకి మీరు థ్యాంక్స్ చెప్పి పంపించేశారు. లేదు, నేనెప్పుడూ అలాగా పంపించలేదు. అది చేసింది వేరేవాళ్ళు. మీరు ఆపారా? నేను ఆపడానికి చాలా ప్రయత్నించాను. వీలైనంత వరకు ప్రయత్నించా, కానీ నేను ఆ పని చేయలేకపోయా. మీరు కరుణానిధి గారు ఎన్డీఏలో ఉండాలని అనుకున్నారా? అవును, ఖచ్చితంగా. ఓం ప్రకాష్ చోటా గారు కూడా ఎన్డీఏలో ఉండాలనుకున్నారా? ఖచ్చితంగా. రామ్ విలాస్ పాస్వాల్ గారు ఎన్డీఏలో ఉండాలనుకున్నారా? వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు అనుకున్నాను. పవర్ లేని వ్యక్తి కన్వీనియర్ ఎలా అవ్వగలరు అనుకున్నారు? కన్వీనియర్కి ఏం పవర్ ఉంటుంది? కన్వీనియర్ అంటే కన్వీనియరే. మీటింగ్ ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అవును. అది బీజేపీ ప్రభుత్వం కాదు. అవును. కానీ ఇందులో ఎన్డీఏ కన్వీనర్ చెప్పేది జరగకపోతే బీజేపీ మంత్రులు చెప్పేది జరుగుతుందా? కన్వీనర్ అనేవాడు చాలా సింపుల్ పని. అంటే ఏదైనా సమస్య ఉంటే మీటింగ్ ఆర్గనైజ్ చేసి దాని గురించి చర్చించడం, ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది జరిగేలా చూడడం, ఇది మాత్రమే కన్వీనర్ పని. అయితే ఇది ఎవరు తీసుకున్న నిర్ణయం? నిర్ణయం అనేది ఒక్కోసారి తీసుకుంటాం, కానీ అది బయటికి చెప్పేది కాదు. ఈ విషయం కనీసపు ప్రజలకు కూడా తెలియాలి కదా. అంటే అలాంటి ఒక నిర్ణయం కన్వీనర్ తీసుకోకపోతే ఇంకెవరి నిర్ణయం తీసుకుంటారు? పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. ఎవరైనా బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటే ఆ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుంటాం. మీరు థర్డ్ రోలో కూర్చున్నారు కదా, మీరు అడగండి. జార్జి గారు, నా ప్రశ్న ఏమిటంటే, బీహార్లో మీరు రామ్ విలాస్ పాస్వాన్ గారికి అనుచరులుగా ఉన్నప్పుడు అక్కడున్న బలమైన నాయకులు అదేంటంటే మాఫియా అని చెప్పొచ్చు, అదేంటంటే ఒకళ్ళనొకళ్ళని మించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రామ్ విలాస్ పాస్వాన్ గారి పార్టీలో ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఆయనతో కలిసి పార్టీని మొదలుపెట్టినట్టయితే అప్పుడు మీరొక మంచి రాజకీయాన్ని చేసేవారా, లేక మీరొక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వగలిగేవారా?
ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు అన్నది నాకసలు తెలియదు. జార్జ్ గారు అంటే చూసారంటే అందరూ పెద్ద నేరస్తులే. అందులో కొంతమంది జైల్లో ఉన్నారు. వాళ్ళు కిడ్నాప్ చేయబడ్డారన్న ఆరోపణ ఉంది. ఎమ్మెల్యే మునాల్ శుక్లా, రాజన్ తివారీ ఎమ్మెల్యే, సూరజ్బాన్ ఇలాంటి వాళ్ళు కలిసి ప్రభుత్వాన్ని సృష్టించగలరా? దాని గురించి రామ్ విలాస్ పాస్వాన్తో మాట్లాడాలి. ఆ విషయం గురించి నేను తనతో మాట్లాడతాను. ఇప్పుడు లాలూ యాదవ్ గారు ఏమన్నారంటే రామ్ విలాస్ పాస్వాన్ గారు బీహార్ రాజకీయాల్లో ఉన్న నేరస్తుల బృందాన్ని ఆయన వైపుకు తిప్పుకున్నారని అంటున్నారు. అక్కడ అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయడం? అక్కడొక పార్టీ ఏర్పడే వరకు ఆ పరిస్థితులు ఏమీ మారవు అంటాను. కానీ ప్రభుత్వం మారడానికి నేరస్తులతో చేయగలపడం కరెక్ట్ అంటారా? లేదు, ఇప్పుడు మాట్లాడిన విషయం నాకు అది కొత్తగా ఉంది. మాట్లాడతాను. అయితే ఇప్పటివరకు మీకు ఆ విషయం తెలియదా? లేదు, ఇటువంటి విషయాలు నన్ను ఎవరు అడగలేదు. అది నాకు తెలియదు. జార్జ్ గారు ఈ పేర్లు తరచూ పేపర్లో వస్తూనే ఉన్నాయి. లాలూ నాకు యాదవ్ తెలియలేదు. గారు రోజు ఈ పేర్లను చెప్తూనే మాట్లాడుతున్నారు. నేనైతే లాలూకు సంబంధించిన విషయాలు ఏవి చదవలేదు.